నిబంధన జనులం. ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ శుభ సమయంలో. అంతేకాదు కానీ మరి మన ప్రాంతాన్ని ప్రేమించి మన ఇస్సాకు రాజు గారు నిబంధన అనేటువంటి ఛానల్ ద్వారా స్వాత ప్రకటించడానికి వారి యొక్క బృందంతో కలిసి మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. మరి ప్రత్యేకంగా వారికి కూడా దేవుని యొక్క పనిలో భాగస్వామి అవుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు, లోకము, ప్రేమ, ఇవన్నీ కూడా మూడు విధాలుగా మనం మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దేవుని ప్రేమ ఎంతో వర్ణనాతీతంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించబడను. ఆయనను ఎవరికి అనుగ్రహించబడంటే యెహోవా దేవుడు ఈ లోకంలో మనుషులు ఎవరు నశించిపోవటం ఇష్టం లేక మరి మనుషులు ఎవరు నరకానికి అప్పచెప్పబడకుండా మరి మాదిరికరమైనటువంటి జీవితం జీవించడం కోసం మొట్టమొదటిగా ఈ లోకంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించడం జరిగింది. పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మానవుల ప్రేమ ఇక్కడ మనం గమనించినట్లయితే తాత్కాలికమైనది. మీ దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని బట్టి మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రేమట మరి ఎంతో విలువైనది. అందుకే దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం తీసుకుని అది అగాపే ప్రేమ అంటారు. అందుకే దేవుడట లోకమును ఎంతో ప్రేమించిన అంటూ ఉన్నారు. అనగా ఎంత అంటే ఎంత అని ఒక దానికి నిబంధన లేదు. కానీ ఇక్కడ మనం ఇంకొక మాట మనం ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఎందుకంటే లోకం అంటే ఆ లోకాన్ని ప్రేమించారు కదండి, మనకేంటి సంబంధం అనుకోవచ్చు. కానీ లోకం అంటే మట్టి కాదు, కానీ లోకం అంటే మనుషులు అన్నమాట. అనగా దేవుడు ఈ భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క భూమికి ఒక ఆకారాన్ని మరి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జలములు, జలచరములు, సముద్రాలు, ఆకాశము, భూమి, ఆ తర్వాత పశువులు, పక్షులు ఇవన్నిటిని అవునుగా కన్నారు. కానీ మానవుని ఎడల దేవుడు ఏం చేశాడంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు తను ఏం చేశారంటే ఆ మనిషిని మాత్రం తన పోలిక చొప్పున ఆయన నిర్మితం చేసుకున్నట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన పరమును వదిలి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రేమమయుడైనటువంటి వారు. అందుకే మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎవరు కూడా మరి ఒక స్నేహితుడి కోసం స్నేహితుడు ప్రాణం పెట్టడం అనేది జరగదు. లేకపోతే తల్లి కుమారుడు కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. లేకపోతే అన్నదమ్ములు ఒక తమ్ముడి కోసం ప్రాణం పెట్టడం వెనకాడుతూ ఉంటారు. కానీ మనం ఏమీ ఇవ్వకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారంటే మనందరి కోసం ఆయన కలువరి సిలువలో ఆయన ప్రాణత్యాగం చేశారన్నమాట. అంతే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనమైతే మన స్నేహితులను ప్రేమించడానికి ఇష్టపడతాం, లేకపోతే మన బంధువులను స్నేహించడానికి ఇష్టపడతాం, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు మనం ఎవరు తెలవకముందే ఆయన ఏం చేస్తుంటే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను పొందుకుంటూ అందుకే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు దేవుడు మానవులకి మోషే ద్వారా పలక మీద వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆజ్ఞల్లో మొట్టమొదటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నారు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు దేవుని కలిగి ఉన్నట్లే, నువ్వు ప్రేమ కలిగి ఉంటే దేవునికి లోబడినట్లే, నువ్వు ప్రేమ కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని మనం ఒక ఆలోచన కలిగి ఒక నిబంధన కలిగి దేవుని యొక్క పనిలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తుంటే గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క పల్లె ప్రాంతానికి ఈ యొక్క రిమోట్ ఏరియాకి మరి నిబంధన ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియో ఈ సువార్తను అందించడానికి వారు ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. వారి ప్రయాసం దేవుడు వ్యర్థం చేయకుండా అనేక మంది ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో వారు మారు మనసు రక్షణానుభవంలోకి వచ్చినట్లయితే ఇగో బలా నమ్మకమైన మంచి దాసుడు అని వాక్యం బోధించే దైవజనులని దేవుడు ఆ రీతిగా
సంబోధిస్తాడు. విని ప్రకారం మనం జీవించినట్లయితే మనం ఈ లోకాన్ని ఎప్పుడు ఒకనొక దినం విడిచి వెళ్ళాలి. ఈ విడిచి వెళ్ళే లోపలనే ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నిన్ను తనతో పాటు తన నిత్యరాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. లోకంలో వింటున్న లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, సంచరిస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా దేవునిని ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడే మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయడానికి, కొద్ది మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని మీరు హెచ్చించుకోనండి, నన్ను నేను తగ్గించుకునే భాగ్యం దయచేయండి. లోకమును దేవుడు ఎంతో ప్రేమించినట్లుగా నాయన ఆ ప్రేమను పొందుకుంటూ అనేక మందిని ప్రభా మీకు మీ బిడ్డలుగా మార్చడానికి, అనేక మందిని ప్రభా నరకంలోంచి పరలోకంలోనికి, నాయన నరకం నుంచి స్వర్గంలోనికి నాయన చేర్చే బిడ్డలుగా మమ్మల్ని సాధనలుగా వాడుకొని మీ పనిలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షాలోమ్ అండి.